చలికాలం చాలామంది చుండ్రుతో బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లలైతే దురదతో ఎప్పటికీ దాన్ని గోకుతూనే ఉంటారు. దానివల్ల చిన్న చిన్న పుండ్లు కూడా అవుతుంటాయి. అంతగా చుండ్రు అనేది చలికాలం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. స్కిన్ ఎప్పుడైనా కూడా డ్రై అయినప్పుడు మనకి చర్మం మీద తెల్లగా పులుసులు పులుసులుగా ఊడిపోతూ ఉంటుంది. అలాగే మన స్కాల్ప్ స్కిన్ కూడా, తల మీద ఉన్నటువంటి స్కిన్ కూడా డ్రై అయిపోవడం వల్ల కూడా ఇలా పొలుసులు పొలుసులుగా ఊడిపోతుంది. దీనికి మనము ఆయిల్ అనేదే చాలా మంచి బెస్ట్ రెమెడీ అంటాం. ఈ ఈ ఆయిల్‌లో కూడా నీమ్ ఆయిల్ అనేది దురదని బాగా తగ్గిస్తుంది. సో, రెగ్యులర్‌గా మనం వాడే కోకోనట్ ఆయిల్ ఒక 4 స్పూన్స్, నీమ్ ఆయిల్ ఒక 2 స్పూన్స్, ఇవి 2 మిక్స్ చేసి మన హెయిర్‌ని కూడా మంచిగా పాయలాగా తీసి, ఒక్కొక్క పాయ తీసి మొత్తం కుదుర్లకు అంటేటట్టుగా ఇలా స్లోగా మంచిగా లైట్‌గా మనం పెట్టుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ దాకా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. నార్మల్‌గా తీసుకొని హెయిర్‌కి కాకుండా తల కుదుర్లకి, అంటే మాడకి, మళ్ళీ ఈ మొత్తం తలలో ఉన్న స్కాల్ప్ స్కిన్‌కి అంతా కూడా ఆయిల్ అంటేటట్టుగా మెల్లిగా ఒక్కొక్క పాయ దగ్గర కనీసం ఒక 5 నిమిషాలు ఇలా రబ్ చేస్తూ ఆయిల్ అంతా అప్లై చేయాలి. ఇలా 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు వెయిట్ చేసి, ఆ తర్వాత ఒక గిన్నె వేడి నీళ్ళలో ఒక టవల్ ముంచి వాటర్ అంతా కూడా పిండేసి జస్ట్ అది ఆవిరి మాత్రమే మన స్కాల్ప్కి తగిలేటట్టుగా కొంచెం గోరువెచ్చగా ఆ టవల్ ఉన్నప్పుడు తలకి చుట్టుకోవాలి. ఇలా మీరు వారానికి ఒక్కసారన్నా చేసినట్టయితే స్కిన్ అనేది మంచిగా లుబ్రికేట్ అవుతుంది. ఎందుకంటే మనం పెట్టిన ఆయిల్కి కొంచెమన్నా వెచ్చదనం తగిలినట్టయితే అది మంచిగా అబ్జార్బ్ అవుతుంది. తలకి మళ్ళీ ఎక్కువ వేడి కూడా తగలకూడదు. అందుకని టవల్ని ముంచి గోరువెచ్చగా మాత్రమే టవల్ని చుట్టుకోవాలి. ఇంకా చలికాలం చాలామంది ఏం చేస్తారంటే వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా స్కిన్ అనేది చాలా డ్రై అవుతుంది. ఆయుర్వేదం స్పెషల్గా చెప్తుంది, కళ్ళకి తలకి వేడి నీటిని అస్సలు కూడా వాడకూడదు. గోరువెచ్చటి నీళ్ళని మాత్రమే వాడాలి. దానివల్ల ఇంద్రియ హాని జరుగుతుంది. వేడి నీళ్ళని ఎక్కువగా వాడినట్టయితే కంటి చూపు తగ్గిపోవడము అండ్ నరాలు వీక్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఉత్తమాంగమైనటువంటి తలకి మనం స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీటిని లేదా చన్నీటినే వాడాలి తప్ప వేడి వేడి నీటిని అస్సలు వాడకూడదు. అందుకని తలకి ఎప్పుడు మీరు వాడినా కూడా గోరువెచ్చగా మాత్రమే ఆయిల్ కానీ వాటర్ కానీ వాడాలి. ఇలా మీరు రెగ్యులర్గా వారానికి 2 సార్లు ఈ నీమ్ ఆయిల్తో కోకోనట్ ఆయిల్ కలిపి అప్లై చేసుకోవాలి. ఇంకా రెండవది, తలకు పెట్టేటువంటి హెయిర్ ప్యాక్స్ అనేవి రకరకాలు మనము పెడుతూ ఉంటాం. కానీ ది బెస్ట్ అని నేను చెప్పేది, చాలా వరకు మన హాస్పిటల్లో మనం ఎక్కువగా మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి హెయిర్ ప్యాక్ ఏంటి అంటే 3 ఉంటాయి దీంట్లో. 1 పెసరపప్పు, 2 మెంతులు, 3 ఉసిరికాయ పౌడర్. ఈ మూడింటిని కూడా సమానంగా తీసుకోవాలి. పెసరపప్పు, ఉసిరికాయ పౌడరు అండ్ మెంతులు, ఈ మూడింటిని కలిపి మిక్చర్ చేసి పెట్టుకొని దీన్ని 1 గంట ముందు వాటర్తో మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ హెయిర్ ప్యాక్ని తీసుకొని మెల్లగా మొత్తం టోటల్ తలకంతా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా మీరు వీక్లో ఒక 2-3 టైమ్స్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఆ ఉసిరిలో ఉన్నటువంటి లుబ్రికేషను, మనకి పెసరపప్పు వల్ల కూడా మంచి ప్రోటీన్ అనేది మన స్కిన్కి కూడా మన హెయిర్కి కూడా అందుతుంది. ఇంకా మెంతులు మీకు తెలుసు, అది మంచి గుజ్జు మనకి హెయిర్కి ఇస్తుంది. దీన్ని పెట్టుకోవడం వల్ల తల కూడా చల్లగా అవుతుంది, మనకి హెడేక్స్ లాంటివి కూడా రావు, మంచిగా మనకి అనిపిస్తుంది, హెయిర్ కూడా చాలా బాగా ఉంటుంది. ఎక్కువసేపు పెట్టుకోకూడదు, ఒక 25 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ కొంచెం ఎండ ఉన్నప్పుడు 9 o'clock 10 o'clock అలా పెట్టుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా హెయిర్కి చేసుకోవడం వల్ల కూడా ఆ చుండ్రు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా చుండ్రు అనేది కొంతమందికి విపరీతంగా ఫ్లేక్స్ లాగా ఊడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం రెగ్యులర్గా రోజు నైట్ కూడా శిరోపిచ్చు చేసుకోమని చెప్తాం. శిరోపిచ్చు అంటే హెయిర్ ఆయిల్, మనం రెగ్యులర్గా వాడే హెయిర్ ఆయిలే కాకుండా మనము నార్మల్గా వాళ్ళకి చందనాది తైలము అనేది పెట్టుకోమని చెప్తాం. వలీయ చందనాది తైలం అని మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. అది బాగా చలువ చేస్తుంది, తలకి చాలా మంచిది. ఆ వలీయ చందనాది తైలం తెచ్చుకొని లేదా నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా ఒక మంచి కాటన్ క్లాత్ మన చెయ్యి సైజులో కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో ముంచి తల మీద పెట్టుకొని ఒక క్లాత్తో కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అది ఒక హాఫ్ అన్ అవర్ అన్న మన తలకి ఇలా ఉంచుకోవాలి. దీనివల్ల ఆయిల్ అంతా కూడా మన స్కాల్ప్కి అది ఇంకేటట్టుగా ఉండాలి. మరీ కారేటట్టు కాకుండా జస్ట్ మనం తడిగుడ్డ పెట్టుకుంటే నెత్తి మీద జస్ట్ ఆ తేమ ఎలా మనకి తగులుతూ ఉంటుందో ఆయిల్ది కూడా అలా మనకి తగిలేటట్టుగా పెట్టుకొని టై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీ వర్క్ నార్మల్గా చదువుకోవడమో బుక్ రీడింగో చేసుకోవచ్చు. ఆ తర్వాత
మంచిగా మొత్తం దాన్ని ఆయిల్ అంతా కూడా అప్లై చేసిన ఆయిల్ అంతా కూడా మంచిగా మెత్తటి క్లాత్తో తుడిచేసుకొని నెక్స్ట్ డే మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా చేయడం వల్ల ఎంత ఎక్కువ ఫ్లేక్స్ లాగా ఉన్నటువంటి డాండ్రఫ్ అయినా కూడా ఒక 10-15 రోజుల తర్వాత స్లోగా అది తగ్గిపోతూ ఉంటుంది. మెయిన్గా చాలా మందిలో అసలు ఈ డాండ్రఫ్ రావడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ కెమికల్లీ లోడెడ్ ఉన్నవి మంచి డిఫరెంట్ కంపెనీస్ అని చెప్పేసి మార్కెటింగ్ యాడ్స్ని చూసి డిఫరెంట్ కెమికల్స్తో ఉన్నటువంటి షాంపూస్ ఎక్కువగా వాడడం వల్ల మనకి ఎక్కువగా స్కాల్ప్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది, చుండు అనేది ఎక్కువగా విపరీతంగా పెరుగుతుంది. అలాంటి షాంపూస్ని మీరు వాడకుండా ఇంట్లోనే చేసుకునేటువంటి షాంపూ వాడండి. ఇంట్లోనే చేసుకునేటువంటి షాంపూ అంటే మనం ఇంతకుముందు రెగ్యులర్గా మన పూర్వీకులు ఏం వాడారు, చాలామంది అయితే కుంకుడుకాయ, షీకాకాయ ఎక్కువగా వాడేవాళ్ళు. అయితే ఇప్పుడు కుంకుడుకాయ, షీకాకాయ మనం వాడాలి అన్నా వాళ్ళు కూడా డైరెక్ట్గా వాడేవాళ్ళు కాదు. చాలామంది ఆ కుంకుడుకాయని గంజిలో కలిపి కొంచెం బంకమన్ను కలిపి అప్లై చేసుకునేవాళ్ళు. యాజ్ ఇట్ ఈజ్గా కుంకుడుకాయని వాడినా కూడా డ్రైనెస్ పెరుగుతుంది కాబట్టి దాన్ని ఒక మిక్స్చర్ లాగా మనం వాడుకోవాలి. అది ఎలా అంటే కుంకుడుకాయ, షీకాకాయ, గుంటగలగర పౌడరు, ఉసిరి పౌడరు ఈ 4ని తీసుకొని ఈక్వల్ రేషియోలో తీసుకొని కలిపి పెట్టుకోవాలి. దీన్ని మీరు నెక్స్ట్ డే తలస్నానం చేస్తారంటే ముందు రోజు నైటే ఒక గిన్నెలో కలిపి పెట్టుకోవాలి. ఒకవేళ బ్లాక్ హెయిర్ ఉన్నట్టయితే ఇనుప గిన్నెలో కలిపి పెట్టుకుంటే హెయిర్కి కలర్ కూడా న్యాచురల్గా వస్తుంది. లేదు నార్మల్గా కలర్ ఏం అవసరం లేదనుకుంటే నార్మల్ గిన్నెలో మీరు దీన్ని కలిపి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దాంతో వాష్ చేసుకోవడం వల్ల హెయిర్లో ఉండేటువంటి ఆ డాండ్రఫ్ అనేది చాలా వరకు తగ్గుతుంది, హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది. సో ఇవన్నీ న్యాచురల్గా చెప్పినవి కాబట్టి మీకు ఎటువంటి హాము ఉండదు, ఎవరికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీరు నిరభ్యంతరంగా వీటిని వాడుకోవచ్చు. ఇలా హెయిర్ వాష్కి న్యాచురల్వే వాడడము, హెయిర్ ఆయిల్ న్యాచురల్ ఆయిల్సే వాడడము అండ్ హెయిర్ ప్యాక్స్ కూడా న్యాచురల్ ప్యాక్సే వాడడం వల్ల చాలా వరకు డాండ్రఫ్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మెంతులు అనేవి డాండ్రఫ్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మెంతులు నైట్ పెరుగులో నానపెట్టి మార్నింగ్ దాన్ని రుబ్బుకొని దాన్ని పెట్టుకోవడం, వేపాకును రుబ్బేసుకొని వేపాకును పెట్టుకోవడం, ఉసిరిని మంచిగా గ్రైండ్ చేసి ఉసిరిని పేస్ట్ లాగా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మంచి హెయిర్ ప్యాక్స్ లాగా మనకి యూజ్ అవుతాయి అండ్ యాంటీ డాండ్రఫ్గా కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇవి ఆయుర్వేదంలోనే కాకుండా రెగ్యులర్గా మనకి చాలామంది కూడా హెర్బల్ మెడిసిన్స్ చెప్పేవాళ్ళు అండ్ బయట కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదంలో ప్రత్యేకంగా డాండ్రఫ్కి ఏమైనా చెప్పారా అంటే ఆయుర్వేదంలో స్పెసిఫిక్గా కంటికి సంబంధించి చెప్పినప్పుడు హెయిర్కి ఒక 2-3 ప్యాక్స్ చెప్పారు. దానివల్ల కన్ను ఆరోగ్యం పెరగడమే కాకుండా తలకి కూడా అది చాలా బాగా ఉంటుంది, డాండ్రఫ్ కూడా బాగా తగ్గిస్తుంది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎస్టీ ఆమ్లకి స్నానం అంటారు. అంటే అతి మధురం పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఆమ్లకి చూర్ణం కూడా దొరుకుతుంది. ఈ రెండింటిని కూడా కషాయంలాగా కాచి అది చల్లారిన తర్వాత దాంతో హెయిర్ వాష్ చేసుకొని ఇంకా మళ్ళీ నార్మల్ వాటర్ యూజ్ చేయొద్దు. అలా రెగ్యులర్గా మీరు ఆ ఎస్టీ ఆమ్లకి వాటర్తో హెయిర్ని వాష్ చేసుకుంటూ ఉన్నట్టయితే దాంతో మన స్కాల్ప్ని కడుగుతూ ఉన్నట్టయితే డ్రైనెస్ తగ్గుతుంది, ఆ చుండ్రు తగ్గుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. అంతేకాకుండా మెయిన్ బెనిఫిట్ అయినటువంటి కళ్ళు చాలా బాగుంటాయి, కళ్ళు డ్రై అవ్వకుండా ఉంటాయి, కళ్ళు ఎర్రగా కూడా అవ్వకుండా ఉంటాయి. సో డెఫినెట్గా మీరు ఆ ఎస్టీ ఆమ్లకి స్నానాన్ని ట్రై చేయండి అండ్ మీ వ్యూస్ని కామెంట్స్తో తెలియజేయండి. థ్యాంక్ యూ.